ఒక్కసారి దేవుడు ఏదైనా ఆదరణ మాట ఇస్తే అది జీవితకాలం అంతటికి ఆదరణగా ఉండిపోవాలి. ప్రతి ఆదివారం మళ్ళీ దేవుడు ఆదరణ మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి దేవుడు హెచ్చరిక ఇస్తే అది జీవితకాలం అంతటికి పనిచేయాలి, ఆ రోజు కోసమే కాదు. ఒకసారి దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే ఇది 2020 వాగ్దానం లాగుంది సార్, ఇది అని తీసి పడేస్తారు దాన్ని. ఇది 2020లో తీసుకున్న వాగ్దానం సార్, అయిపోయింది కదా ఆ సంవత్సరం, పడేస్తారు. పేపర్ లాగా పడేసేది కాదు వాగ్దానం. ఒకసారి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఆ ఒక్క సంవత్సరానికే కాదు, నువ్వు మరణించే వరకు ఈ భూమిని విడిచిపెట్టేంత వరకు వాగ్దానం వర్తిస్తుంది. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేస్తే 1 సంవత్సరాన్ని అగ్రిమెంటా, 2 years అగ్రిమెంటా? అబ్రహాము బ్రతుకు దినములన్నిటికీ కూడా ఆ వాగ్దానం వర్తిస్తుంది. కాబట్టి కొంతమంది న్యూ ఇయర్ వాగ్దానాలు తీసుకుంటే ఆ ఒక్క ఇయర్కే అనుకుని డేట్ రాసి పెట్టుకొని ఇది ఆ ఇయర్కే అనుకుంటారు, దాన్ని తీసి పక్క పెట్టేస్తారు. నెక్స్ట్ ఇయర్ కొంచెం కొత్తది కావాలని. నో, దేవుడు ఒక్కసారి ఏది మాట్లాడినా అది జీవితకాలం అంతటికి సరిపోవాలి. అది వాగ్దానమైనా, హెచ్చరికైనా, ఆదరణైనా, ఆజ్ఞైనా, దేవుడు ఏమి చెప్పినా ఆ ఒక్క రోజుకే కాదు.